అందరికీ ఉద్యోగ మిత్రులందరికీ నిధులు మనమే వినియోగించుకున్నటువంటి ఈ ప్రాంత బిడ్డలకు అన్యాయం జరిగింది. అనేక విధాలుగా చదువుకున్నటువంటి విద్యార్థులు వారి విజ్ఞప్తి చేస్తారు. మరి తొమ్మిది తప్పుంది కనుక మనకు 29న జరిగేటువంటి సకల జన బేరీకి మేమందరం సీమాంధ్రకి సంబంధించినటువంటి ఉద్యమంలో ఇవాళ చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. మొన్న టీవీలలో వస్తున్నటువంటి వార్తలు చూసి ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలందరూ కూడా ఇవాళ ఐక్యంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ 30న తీసుకున్నటువంటి నిర్ణయం ముందుకు పోకుండా వెనకపోకుండా అక్కడే కవాతు చేస్తున్నటువంటి సందర్భంలో మనకు తొక్కా కొట్టి తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో పెట్టేదాకా తెలంగాణ ప్రజలందరూ పోరాటం